చార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలు సెక్షన్ల వారీగా అన్నీ నేను మీతోటి డిస్కస్ చేస్తాను. బండారు వంశీకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి వివేక హత్య కేసు సాక్షుల్ని మీరు చంపేస్తున్నారట, మరి ఏంటి విచారణ కూడా ఇప్పుడు ఎన్డీఏ మీరు కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ అధికారంలో ఉంది, ఏంటి మరి ఏం చేయబోతున్నారు? విచారణ అంటే చేయండి మరి త్వరగా. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా రాజు గారు, నేను నిన్న ఒక నేషనల్ ఛానల్ చూస్తా ఉన్నానండి. నేషనల్ ఛానల్లో కింద ఒక ఆప్షన్ ఏంటంటే మీ స్క్రోలింగ్స్ తో పాటు పబ్లిక్ ఒపీనియన్ పోల్ ఒకటి పెట్టారు. అది మీరు కూడా పెట్టి ఈ రోజు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాటలు సముచితంగా ఉన్నాయా అని ఒక పోల్ పెట్టాల్సింది మీరు, పబ్లిక్ పోల్. మేం చెప్తే గ్యారంటీగా ఆయనకి నాకు వైసీపీకి టీడీపీకి మధ్య యుద్ధం లాగానే ఉంటది. ఆయన చంపలేదంటారు, మేము మీరు చంపారని అంటారు. మీరు ఆగండి సార్, మీరు ఆగండి, ఆయన చెప్పేదానికి నేను కూడా అంగీకరిస్తున్నాను సార్. పబ్లిక్ ఒపీనియన్ ఆగండి, అయిపోయిందిలే, టైం అయిపోయిందిగా, ఆగండి. ఒక నిమిషం అండి. పబ్లిక్ పోల్ లాగా పెట్టి ఈయన మాట్లాడేది కరెక్టా కాదా అనేది ఒక ఇది తీసుకోవాల్సింది సార్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 14, 2019 తర్వాత జరిగిన ఏ అనుమానాస్పద మృతి అయినా గానీ హత్య అని చెప్పేసి ఫిక్స్ అయిపోతా ఉన్నారు జనం. ఎలాంటిదైనా కానీ, ఎవడన్నా లారీతో గుద్ది చనిపోయినా, ఎవడైనా నిజంగా స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడ పడిపోయి చనిపోయినా, లేదంటే ఏ అనుమానాస్పద మృతి అయినా గానీ గత ప్రభుత్వాధినేత పుణ్యాన ప్రతి ఒక్కళ్ళు అది హత్యగానే ఫిక్స్ అయిపోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనం. ఇప్పుడు ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటా ఉన్నారు గత ప్రభుత్వం బాధ్యత వహించాలి అని. గ్యాగ్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు సార్? దాని మీద అసలు మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పేసి మార్చి 14వ తారీఖు హత్య జరిగితే మార్చి 22, 2019 వెళ్ళి ఎవరు సార్ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాయ్ హత్య కేసును విచారణ చేయమంటే సిబిఐ అవసరం లేదు, మా రాష్ట్ర పోలీసులు చేసేస్తారని ఎవరు సార్ చెప్పింది? మేము సిట్ వేస్తాము, రాష్ట్ర పోలీసులు చేసేస్తారని ఎవరు సార్ చెప్పింది? ఆ తర్వాత కదా చెల్లి వీళ్ళతో విభేదించి వెళ్ళి అది సిబిఐ దాకా వెళ్ళి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకుంది. గత ప్రభుత్వానికి ఏం సంబంధం సార్? ఇప్పుడు 2014 నుండి 19 వరకు ఉన్న ప్రభుత్వానికి ఏం సంబంధం సార్? మొన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు ఒక మాట, ఇంటెలిజెన్స్ కూడా అందకుండా వీళ్ళ యొక్క పాపాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయినంత క్లెవర్ గా వీళ్ళు చంపారు అని. 2019 మార్చి 14వ తారీఖు అర్ధరాత్రి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం 3 గంటలకు తెలిసింది విషయం. ఇక్కడ ఉన్నటువంటి అజయ్ కల్లం చెప్పారు కదా, మేమందరం మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళి వచ్చేసి కిందకు వచ్చేసి బాబాయ్ నోమోర్ చిన్నాన్న చనిపోయాడని చెప్పాడు. చిన్నాన్న చనిపోయిన తర్వాత ఎవడైనా వెళ్తాడు సార్, కానీ ఆశ్చర్యంగా ఆయన కూర్చున్న రైట్ మేనిఫెస్టో ఇంకా ఏమేమి మాట్లాడారు చెప్పండి అన్నారట. అలా అని ఆ మేనిఫెస్టో క్లియర్ చేసుకుని ఉదయాన్నే పాపం 10 గంటలకల్లా రోడ్డు మార్గాన్ని బయలుదేరారంట సార్. రోడ్డు మార్గాన్ని బయలుదేరి కడప వెళ్ళేటప్పటికి రాత్రి అయింది. ఈ లోపు పాపం మన విజయసాయి రెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన వచ్చేసి ఇది గుండెపోటు, ఆ తర్వాత గొడ్డలపోటుగా రూపాంతరం చెంది ఆయన చనిపోయారు. ఆ తర్వాత చూసుకుంటా ఉంటే 2019 సెప్టెంబర్ 2వ తారీఖు కరెక్ట్ గా పావురాలగుట్లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన 10 సంవత్సరాలకి కటికారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు సార్. ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరి సాక్షి ఇది ఏ ప్రభుత్వంలో జరిగింది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది సార్. ఆ తర్వాత కోవిడ్ లో సార్ మార్చి 2021లో ఏప్రిల్ 2021లోనూ ఈసీ గంగిరెడ్డి గారు వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి గారు అయినా చనిపోయారు సార్. అది కూడా మరి అనుమానాస్పద మృతే అని చెప్పేసి అప్పట్లోనే సునీత గారు, షర్మిల గారు కూడా చెప్పారు సార్. తర్వాత 2022 జూన్ 9వ తారీఖున ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జూన్ 8న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరోల్ మీద బయటకు వచ్చాడు సార్. 2022 జూన్ 8వ తారీఖున దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరోల్ మీద బయటకు వచ్చిన ఒక్క రోజులో 2022 జూన్ 9వ తారీఖున గంగాధర్ రెడ్డి చనిపోయాడు సార్. ఇది ఎవరు హత్యలో చనిపోయాడు సార్? ఆ తర్వాత ఇక చిన్నపిల్లోడు డాక్టర్ 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు అభిషేక్ రెడ్డి మొన్న చనిపోయాడు, అనారోగ్య కారణాలతో చనిపోయాడు అని చెప్పి మొన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించడానికి వెళ్తే అభిషేక్ రెడ్డి గారి భార్య గారు ఈయన మొహం కూడా చూడలేదు, అది రాష్ట్రం మొత్తం చూసింది సార్. ఇప్పుడు రంగన్న చనిపోయాడు సార్. రంగన్న చనిపోతే అతని భార్య వచ్చేసి నా భర్త ద్రావు మీద అనుమానాలు ఉన్నాయని చెప్పింది సార్. గత ప్రభుత్వం నా భర్తను దేవుళ్లాగా చూసుకుంది, గత ప్రభుత్వం సాక్షులు దేవుళ్లాగా చూసుకుంది, ఈ కబుర్లే ఆవిడ చెప్పలే, ఈ కలిపి చెప్తా ఉన్నాడు మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నిన్న ఎస్పీ అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్.
ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పారు, ఈయన హత్య మీద కూడా మేము విచారణ జరిపిస్తాం, ఈ హత్యలో మీద కూడా ఈ మరణం మీద కూడా మేము హత్య శ్రీనివాసరెడ్డి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అనేటప్పటికీ మాకు కూడా అది హత్య అని చెప్పేసి వచ్చేస్తుంది సార్. ఆయన హత్య అన్నారు కదా ఇందాక, ఈ మరణం వెనక కూడా ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేటట్లు విచారణ చేస్తాం అని చెప్పేసి ఈయన అన్నారు సార్. ఇప్పుడు పాయింట్ వద్దాం సార్. 2019 మార్చి 14వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది, వాస్తవం. దాని మీద అప్పుడే ఎంక్వైరీ చేస్తామంటే గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు? పాయింట్ 1. తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇంత పెద్ద హెడ్డింగ్ వేశారు, దాని మీద కూడా కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది, అది విచారణలో ఉంది. పాయింట్ 2. ఆ తర్వాత 3 నెలలకే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ హత్య కేసును నీరు గార్చడానికి కాక సిబిఐ వేయకుండా తాత్సార్యం చేసింది. ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు కోర్టుకి వెళ్ళి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే అని పట్టుబట్టి సుప్రీం కోర్టుకి వెళ్ళి అన్నకి వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకొని సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత మాకేం సంబంధం అని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటా ఉన్నారు సార్. మీకేం సంబంధం అని సిబిఐ ఎస్పీ గారి మీద, సిఐ గారి మీద, వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టారు సార్. సిబిఐ పోలీసుల మీద కేసులు పెట్టిన ఘన చరిత్ర కదా మనది. అరెస్ట్ చేయడానికి వస్తే నంద్యాల పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో ఎందుకు దాటుకుంటారు సార్? ఈ అనుమానాస్పద మృతులన్నీ మేజర్ గా మీ హయాంలోనే జరిగినాయి కదా సార్. గంగాధర్ రెడ్డివి, శ్రీనివాస రెడ్డివి, గంగిరెడ్డివి, ఇవన్నీ. తర్వాత దస్తగిరి వచ్చేసి మేమే చంపాం అని చెప్పి అంత ఓపెన్ గా చెప్పిన తర్వాత అతను చంపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇన్ని జరిగిన తర్వాత ఇక ఈ రోజు మన డిబేట్ లో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చేసి 2014 నుండి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్తా ఉన్నారు సార్. 2019 నుండి 24 వరకు వీళ్ళు ఏం చేశారు సార్? వీళ్ళు చేసి చెప్పాం కదా సార్. ఇంట్లో వ్యక్తిని నిన్న జనసేన అధికార ప్రతినిధి అరుణ గారు అంటా ఉన్నారు సార్, తండ్రి వెళ్ళిపోయి బాబాయ్ నువ్వు పంపించిన సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యావు అని. వాస్తవం అది. అలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హత్యలన్నింటినీ సైడ్ ట్రాక్ పట్టించేసి ఈయన ఈ రోజుకి వచ్చేసి మా ముందుకు మా ప్రభుత్వం బాధ్యత వహించాలంట. ఖచ్చితంగా బాధ్యత వహిస్తాం. ఈ రంగన్న మృతి ఎలా జరిగిందో ఎంక్వైరీ చేస్తాం. ఎంత తోడున్నా కానీ, మాజీ ముఖ్యమంత్రి దీని వెనకాల ఉన్నా కానీ, ఎంపీ వెనకాల ఉన్నాడు కానీ లోపలేస్తాం. ఓకే అండి. యా, శివపార్వతి గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఇప్పుడు ఎలా చూడొచ్చు?